2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. బెంగళూరులో సామాన్యుడు బతకడం ఇక చాలా కష్టం. అక్కడ అన్ని ధరలు ఈ ఏప్రిల్ నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. అది ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కావచ్చు, రవాణా ఖర్చు కావచ్చు, ఎసెన్షియల్ కమోడిటీస్, చివరికి తాగే పాలు, మంచినీళ్ళు కూడా కావచ్చు, ఎలక్ట్రిసిటీ కూడా కావచ్చు, విపరీతంగా పెరిగిపోయాయి. బెంగళూరు మనకు తెలుసు హబ్ ఆఫ్ ద ఐటీ క్యాపిటల్. భారతదేశంలోనే ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉండే ప్లేస్ బెంగళూరు. అక్కడ ట్రాఫిక్ జామ్స్ కూడా చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ పెద్ద వాటర్ క్రైసిస్ వచ్చింది. అయితే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్లో కూడా డబ్బులు లేవు. ముఖ్యంగా గవర్నమెంట్ అక్కడ 5 ఇంపార్టెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేసి దాంతో ఆ పాపులర్ స్కీమ్స్కి డబ్బులు ఖర్చు పెట్టడం కోసం డెఫిషిట్లో ఉందన్నమాట. ఈ టైంలో అన్ని రేట్లు పెంచేస్తుంది. పాల కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. వేస్ట్, చెత్త, గార్బేజ్ కలెక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. బెంగళూరు మెట్రో చాలా ఫేమస్, నమ్మ మెట్రో, దాని రేట్లు కూడా పెంచేశారంట. బస్ టికెట్లు కూడా పెరిగిపోయాయి అనమాట. సో హౌస్ హోల్డ్ బడ్జెట్ బెంగళూరులో ఒక సామాన్యుడు సగటు వ్యక్తి ఉండాలంటే కనీసం నెలకి ₹1,00,000, చిన్న ఫ్యామిలీ ఉండాలన్నా ₹1,00,000 కావాలి. అక్కడ ఇళ్ళ అద్దెలు కూడా విపరీతం అంట. సో ఇక్కడ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బిఎంటీసీ వాళ్ళు, నమ్మ మెట్రో వాళ్ళు విపరీతంగా ఫేర్స్ పెంచేశారంట. ఎందుకంటే మా ఆపరేషన్ కాస్ట్ బాగా పెరిగిపోయింది, మీ టికెట్ ధర కూడా పెంచేస్తున్నామని చెప్పి. దాంతోపాటు డైలీ ట్రావెల్, రోజు అక్కడ కమ్యూటర్స్ చాలామంది ఉంటారు. మెట్రో ఎక్కేవాళ్ళు, బస్సులు ఎక్కేవాళ్ళు, వాళ్ళ ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయిందంట. అంతేకాదు పెరుగు, పాలు ఇవన్నీ కూడా విపరీతంగా ఖర్చు పెరిగిపోయింది. ఓవరాల్గా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అనేది బాగా పెరిగిపోయిందంట. మిల్క్ ప్రైస్ ఈ నెలలో ₹4 పెరిగిందంట. లీటర్ మిల్క్కి ₹4 పెరిగిందంట. ముఖ్యంగా నందిని మిల్క్, నందిని కర్డ్ అనమాట. నందిని వాళ్ళ పాల ప్రోడక్ట్స్, పెరుగు ప్రోడక్ట్స్ చాలా ఫేమస్. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రతి దాని మీద చాలా ధరలు పెంచేశారంట. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ ప్రైజెస్, బెంగళూరులో వాటర్ సప్లైలో కూడా ప్రతి లీటర్ వాటర్కి 1 పైసా ఎక్స్ట్రా పెరిగిందంట. అంటే హౌస్ హోల్డ్ వాటర్ ఖర్చు ఇంతకుముందు ₹400 అయితే ఇప్పుడు ₹500 అవుద్ది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ, పవర్ ఖర్చు కూడా బాగా పెరిగిపోయిందంట. సర్ఛార్జ్ కూడా పెంచేశారు. దాంతో ఇంట్లో పవర్ బిల్స్ కూడా పెరిగిపోతున్నాయి. గార్బేజ్ కలెక్షన్, బెంగళూరు మున్సిపాలిటీ వాళ్ళు, బృహత్ బెంగళూరు మహానగర పాలికే, వీళ్ళు ఈవెన్ గార్బేజ్ కలెక్షన్ ఛార్జ్ కూడా విపరీతంగా పెంచారంట. దాంతోపాటు రెంట్స్, ఇళ్ళ అద్దెలు బెంగళూరులో బాగా పెరిగిపోయినాయి అంట. అండ్ ఫ్యూయల్ ప్రైజెస్, టోల్ ప్రైజెస్ విపరీతమైన బర్డన్ అంటే ఇప్పుడు ప్రజల్లో. సో బెంగళూరులో సగటు వ్యక్తి ఉండాలంటే చాలా కష్టం. సౌత్ ఇండియాలోనే ఆల్కహాల్ కాస్ట్ బెంగళూరులో ఎక్కువ, అంటే కర్ణాటకలో ఎక్కువ, ఇంకా కూడా బాగా పెంచేశారంట. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే 10%, అన్ని కాలేజెస్ 10% ఫీజు హైక్ చేస్తున్నాయంట. ఓవరాల్గా స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫ్యూయల్, పెట్రోల్, టోల్ గేట్స్, ఎలక్ట్రిసిటీ, ప్రతి బేసిక్ నెసిటీ, పాలు, పెరుగు అన్ని విపరీతంగా కాస్ట్ పెరిగినాయి. బెంగళూరులో ఒక చిన్న ఫ్యామిలీ బతకాలన్నా మినిమం టు మినిమం ₹1,00,000 కావాలంటే ఇప్పుడు